ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్. సింపుల్ రెసిపీ 5 నిమిషాల్లో రసం ఎలాగో స్టార్ట్ చేద్దామా? చిన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక క్యారెట్, 2 టమాటాలు, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకుందాము. క్యారెట్ టమాటా కూడా మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా ఫ్రై చేసుకుని అందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, అలాగే కొద్దిగా మిరియాలు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చారు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలనిపిస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పేస్టు, అలాగే సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, నిమ్మకాయలో పావంతు చింతపండు, కొద్దిగా బెల్లము వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని 1 లీటర్ నీళ్ళు దాకా వేసుకోవాలండి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మనకు అసలు ఏమీ తినాలనిపించదు, కానీ ఇలా రసం పెట్టుకుంటే కనుక అన్నము తినాలనిపిస్తుంది, అలాగే మనకి అరుగుదల కూడా బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తెరిలేంత వరకు మరగనివ్వండి. అంతేనండి, ఘాటు రసం రెడీ అయిపోయింది. ఏంటి, మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. అలాగే మా ఆర్ఆర్ ఫుడ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.